ఆగరా. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆమె నీ వైఫ్, ఆడ ఆమె కీప్. చిచ్చి నీ లవరా? కాదురా, సిస్టరా? కాదురా, వాళ్ళిద్దరూ కలిసి ఆమె ముగ్గురు చంపాలని ప్లాన్ వేస్తున్నారు. భార్య భర్తలు అన్న తర్వాత కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అది కామన్. అది కామన్ కాదురా, కామం. అర్థం కాలే. వాడు వచ్చిన తర్వాత నువ్వు కాళ్ళు పెట్టుకో, నీ చేతులు పెట్టుకుంటా. ఈరోజు వాడు పని అయిపోవాలి. అమ్మా, నాకేం కాదుగా. నీకేం కాదు, నీ మేనేజ్ చేస్తాను కదా. నువ్వు మ్యారేజ్ మాత్రం చేసుకో, కానీ మేనేజ్ మాత్రం బాగా చేస్తావురా. అరే ఉన్న తాను వెనకాల పడ్డది ఆడే కదరా. ఏదన్నా తేడా వస్తే ఇదిగో వాడిని రాడ్తో వేసేస్తాను. సేమ్ ప్లేస్, సేమ్ రాటు. నువ్వు ప్లాన్ మార్చవరా? ఇంకొక్కని కూడా నీ చేతిలో బలవనివ్వనరా. ఇప్పుడు చెప్తా నేనేంటో. హలో హలో ఎస్ఐ గారు, బేరర్లు. స్టేషన్లో ఇంట్రాగేషన్ నడుస్తుందమ్మా. ఎవరు నువ్వు? సార్, రాజుగారి తోటలో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ జరుగుతుంది సార్. తమ్ముడు, ఇల్లీగల్ కాంటాక్టే తప్పు కాదని మన వాళ్ళు చెప్పారు కదమ్మా. ఓ స్త్రీ ఇష్టపడితే భర్త ఉన్నా కూడా ఇష్టపడ్డ వ్యక్తితో ఉండొచ్చని మన తీర్పు చెప్పిందమ్మా. మధ్యలో నీకు నాకెందుకు? మీరు ఇంకొంచెం లేట్ చేస్తే చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉండడు. వెళ్ళి డేట్. ఏంటి మంటరా? ఎక్కడా? రేయ్, ఇలాంటి ఆడవాళ్ళందరినీ వాడుకొని వాళ్ళ చేత్తోనే వాళ్ళ మొగులను చంపించి ఆనందించని ఇలాంటి సైకోగాలని నేను సింగపూర్ కూడా చూడలేదురా. ఈడోడు పిచ్చోళ్ళ ఉన్నాడు. రేయ్, మధ్యలో వచ్చి నీ స్క్రీన్ ప్లే నువ్వు వేసేసుకుంటే తప్ప మా ఆర్డర్ వినవా? అది వేరు, ఇది వేరు. అవునరా, దానికి పెళ్ళి అవ్వలేదు, దీనికి పెళ్ళైంది. అయినా నీ కామానికి కామాలు ఫుల్ స్టాప్ ఉండవారా? ఏం తింటున్నావు ఇండియాలో? రేయ్, అసలు ఇది ఆడదే కాదు. నేననేది కూడా అదే కదా బ్రో. అవునరా, కట్టుకున్న మొగుని కైమా కొట్టడానికి ప్లాన్ చేసింది అసలు ఇది ఆడది ఎలా అవుతుంది? నువ్వు ఆగవే. బస్సు అడుగుచేస్తాడు. ఈడొకడు పెళ్ళాం ఫోన్ చేయగానే పైకి పోవడానికి పర్ఫ్యూమ్ కొట్టుకుని మరీ వస్తున్నాడు. రాకరా రేయ్. రేయ్, వద్దు, వీడి సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నేను చూసుకుంటా. వెళ్ళిపో. అమ్మో, పోలీసులు ఏదో స్కెచ్ చేసి అరే వెళ్ళిపోరా. ఆగరా. నువ్వు నా టెప్ చేయలేవే. వెళ్ళిపో, వెళ్ళిపో, కాపాడుకో. రేయ్, అది ఆగరా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకు అర్థం కాలేదురా. ఏ ఆ బాబు, జీ బాబు, ఆగరా. ఇట్రారా. సార్, ఆ గుళ్ళో నగలు నేను తీయలేదు సార్. అవి ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు సార్. అసలు ఆ రమణ గారికి నాకు సంబంధమే లేదు సార్. ఎవడి కోసం వస్తే ఈడు దొరికాడు, అడగకుండా గుళ్ళో మాట మొత్తం చెప్పేది. రే, కరెక్ట్ టైం దొరికాడు, బండి ఎక్కించండి. పోనీరా. రేయ్, పోలీసు వాళ్ళు వాన్ తీసుకెళ్తున్నారు, నిన్నుగా తీసుకెళ్ళాలి అంటే పోలీసు కూడా అంటే పోలీసు వాళ్ళు కూడా ఈ అక్రమ సంబంధాన్ని సపోర్ట్ చేస్తున్నారా? వాట్ ద హెల్ ఇస్ దిస్? నీ అబ్బా, ఇదంతా నీ వల్ల జరిగిందిరా. బా పోతాంట్రా. అసలు ఇండియాలో ఎవడూ నాకు అర్థం కావట్లా. నేను సింగపూర్కే పోతా. కనీసం సంబంధానికి కానీ బయలుదేరి సంబంధం లేని విషయం ఏళ్ళు దూర్చావు. టైంకి రాలేదని వాడు సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాడు. షిట్. అమ్మాయి, నువ్వు సరోజ కూతురు కదూ? ఇక్కడ ఒక్క సంబంధమే కుదురుతలేదంటే నీకు ఊరంతా సంబంధాలే. పదా. ఏంట్రా ఇలా జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. దొంగతనం ఎలా చేశారు, ఎవరు చేయించారో చెప్పరా. ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు? పక్కూరోడు కూడా అయి ఉండొచ్చుగా. నగలేం చేశారు? రమణ గారికి తెలియకుండా కన్నారావుకి నగలప్ప చెప్తే డబ్బులు ఇచ్చాడు సార్. చూసా బ్రదర్, ఈ నెల బుక్ చేశాడు. కన్నారావు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. మొన్న కనపడి ఊరెళ్తానని చెప్పాడే. కాదు, ఊరు నుంచి పారిపోయాడు, ఎక్కడికి పోలేడు. నేనిచ్చిన టైంలో ఇంకో రోజు మిగిలే ఉంది. పట్టుకుంటా, ఖచ్చితంగా పట్టుకుంటా వాణ్ణి. అదేంట్రా, టైం బ్యాడ్ కాకపోతే? మనమే వాడు ఫోన్ చేసి పోలీసులు పట్టించినట్టుంది. ఇవన్నీ చూసి తాత టెన్షన్ పడిపోతున్నాడు. ఆ కన్నారావు గారు దొంగతనం చేసినట్టే నమ్మలేకపోతున్నాను రా. అది సరే, ఆడు ఎలాగో పోలీసులు దొరికిపోయాడు, మరి ఈ క్యారెక్టర్ ఏం చేద్దాం? ఆడు మాట విని అమ్మవారి గుళ్ళో దొంగతనం చేసిన పాప నా బుద్ధి వచ్చిందండి. నన్ను వదిలేండి బాబు, ఎక్కడికి వెళ్ళిపోతాను. సర్లే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఒరే భద్రం, ఏం చేస్తున్నావురా? అనసూయకి టిఫిన్ పెడతానండి. టిఫిన్. హలో నాగరాజు గారు, మీకు గుడ్ న్యూస్ అండి. అవునా? అమెరికా ఎన్ఆర్ఐ సంబంధం కొవ్వూరులో అమ్మాయిని చూడడానికి వచ్చారు.
కానీ వాళ్ళ పద్ధతులు ఏం నచ్చలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటే మీ అమ్మాయి గుర్తొచ్చిందండి. తిన్నగా మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను. అరగంటలో అక్కడ ఉంటాం. ఏమండి అరగంటలో టైం పెట్టారేంటి? ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులంటే ఎలా కుదురుతుందండి? అమ్మాయిని తయారు చేయాలి కదా, నగలు పెట్టాలి కదా, నగలు బ్యాంకులో ఉన్నాయి, పోయి రావాలి కదా, టైం లేదు కదా. ఏండే వాళ్ళు చాలా సింపుల్. అమ్మాయి ఎలా ఉంటే అలా చూపించేయండి. మనం వేసే నగలు వాళ్ళకు లెక్కేం కాదండి. ఉంటాను మరి, రెడీ చేసి ఉంచండి. ఇంకేం మాట్లాడకండి, వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఎలా? ఏంటి సార్ పిలిచారంట? చూడు ప్రసాద్, ఆ కొప్పుశెట్టి నాగరాజు లోన్ ఎగ్గొట్టి దుబాయ్ వెళ్ళిపోయాడంట. హెడ్ ఆఫీస్కి తెలిసింది అనుకో, మనకి చాలా ప్రాబ్లం. వాళ్ళ ఆవిడ ఎక్కడుంది ఎంక్వైరీ చేయమంటారా? చేయండి. హలో హలో ప్రసాద్, ఏమయ్యా మా అమ్మాయికి అర్జెంట్ గా ఎన్ఆర్ఐ సంబంధం వాళ్ళు వస్తున్నారయ్యా. ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? అవునయ్యా, పోయినసారి మీ అక్క నగలు అడ్జస్ట్ చేసావే, అలాగే ఈసారి కూడా ఏర్పాటు చేయగలవా? సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి? నాకు ఇష్టం లేదు. నగలు లేకుండా మాత్రం ఏం కూర్చుంటావులే. ఏం చేస్తాం, ఇంట్లో ఒక్క నగ కూడా లేకుండా చేశాడు మీ నాన్న. ఏంటి ప్రసాద్ ఇంకా రాలేదు? అయ్యా నమస్కారం. అయ్యా పొట్టు నాగరాజు, పెళ్లి కూతురు, బ్రైడ్ ఫాదర్. వీళ్ళకి తెలుగు బాగా వచ్చు. అయ్యో తెలుగు వచ్చా మీకు? అవునండి, తెలుగు మాకు బాగా వచ్చు. ఐఎమ్ శిల్ప కాకర్ల అండ్ మై హస్బెండ్ రమేష్ కాకర్ల. ఏయ్, లోపల తీసుకెళ్ళరా. పదండి అమ్మ, పదండి. ఇదేంటి ఈడు ఇంకా రాలేదు బంగారం తీసుకుని? ఏమయ్యా ప్రసాద్, ఇన్ని నగలు పట్టుకొచ్చావేంటి? ఇవన్నీ నగలు కాదు సార్, పెళ్లి చూపులకి స్వీట్లు హాట్లు. ప్రసాద్ నువ్వు సూపర్ అయ్యా. మీరు తర్వాత ఫీల్ అవచ్చు కానీ ముందు లోపలికి రా, 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 రా. ఏమే భవానీ ప్రసాద్ అని ఇతనే మనకు నగలిచ్చేది. చాలా మంచి కుర్రాడు. తొందరగా మైదార్ సంతని ఎవరికైనా తెలిస్తే పరువు పోద్ది. ఏమే ముందు పని ముఖ్యమే, పరువు తర్వాత. పరిగాని ముందు పరిగాని. అక్కయ్య గారు అలా కాదు, నేను తెస్తానంటే ఇవ్వండి. మీరేం కంగారు పడకండి అక్కయ్య గారు, మొత్తం నేను చూసుకుంటాను కదా. మీకు కూడా నగలు ఉన్నాయి, వేసుకోండి. నాగరాజు గారు, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. స్వీట్స్ ఇక్కడ ఎట్టు బాబు, తీసుకోండి. ఎవరి అబ్బాయి? బంగారం కుర్రోడమ్మా. బంగారం కుర్రాడా? అదే బంగారు లాంటి కుర్రోడు అని. అవునండి, మనకి బాగా కావాల్సిన అండి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే తను సహాయం చేస్తాడండి. రమేష్, ఐ టోల్డ్ యూ అబౌట్ గోదావరి కల్చర్ నా. ఇక్కడ వాళ్ళు ఒక్కరికొక్కరు హెల్ప్ చేసుకుంటారు. దాట్స్ వై ఐ లైక్ గోదావరి పీపుల్. ముందు తీసుకోండి. ఆర్టోస్ అని గోదావరి స్పెషల్, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. వాట్ ఇస్ దిస్ మా? అది ఇండియన్ కుర్కురే. ఓ, ఇండియన్ కుర్కురే. ఒరే బుడ్డనాయరా, నీకు చక్రాలంటే కూడా తెలియదురా బాబు. అది టిష్యూ పేపర్ కాదు, పూతరేకని గోదావరి స్పెషల్. ఈ పూతరేగడ్డాయి బాబు ఇంత సప్పగా ఉంది, ఎక్కడి నుంచి తెచ్చా? పంతులు గారు, అది పూతరేక కాదు, టిష్యూ పేపర్. చూసావా రమేష్, గోదావరి పీపుల్ కి వెటకారం ఎక్కువ. దాట్స్ వై ఐ లైక్ గోదావరి. ఏమండి, అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి కనక మహాలక్ష్మి. She looks very traditional, na? మా కనకమ్మ ఇంటికి రావటం అంటే మా గోదావరిని అమెరికా తీసుకెళ్తున్నట్టే. అవునండి, అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాం. అమ్మాయికి డాన్స్ ఇల్లు తప్ప ఇంకేం తెలియదండి. God bless you. రమేష్, ఐ టోల్డ్ యూ అబౌట్ గోదావరి పీపుల్ నా. వాళ్ళకి పెద్దలు అంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ. అరే తీసుకుని ఆశీర్వాదాలు చాలు, లెగవరా ఎదవా. ఊరుకోండి బాబు, అనసూయ కనబట్లేదండి. బయటికి ఎలా వచ్చిందిరా? అనసూయ ఎవరండి? మీ రెండో అమ్మాయా? కాదండి బాబు, తాసిపోండి. స్నేక్ ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థం కానీ లేదండి బాబు, కింగ్ కోబ్రా అండి. ఎవరైనా పాముని ఇంట్లో పెట్టుకుంటారా? అసలు ఇదేం కల్చర్ అండి? దిస్ ఇస్ అవర్ గోదావరి వడ్డీ కల్చర్ అండి. ఇదేంటండి, ఎవరైనా పావును తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారేంటండి నాగరాజు గారే? మా బాగా చెప్పారు పంతులు గారు, నేను ఎంత చెప్పినా ఇంటేగా. చూడండి ఇప్పుడు ఏమైందో. బాగుబే. అరే ఆ సత్తిగాడికి ఫోన్ చేయరా. సత్తిగాడికి ఆల్రెడీ ఫోన్ చేశారండి, ఆడ ఆల్రెడీ బయలుదేరిపోయండి. బయలుదేరడా? అమ్మయ్యా. నీ అమ్మ విలేజ్ గర్ల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు ఏమైందో. వీళ్ళు గోదావరి కల్చర్. ఏయ్, ఇక్కడ జరిగిన దానికి మొత్తం మా గోదావరి కల్చర్ని తిడతావా? ఏ మీ అమెరికాలో కుక్కల్ని, పిల్లల్ని, పావుల్ని, ముసల్ని పెంచుకోరా? మమ్మల్ని అంటావే? అనసూయ, అమ్మ అనసూయ, ఎలా తప్పించుందనే? అరే డీటెయిల్స్ అవసరం లేదురా, ముందు పవన్ పట్టుకుని చావరా. మీ నా మీద అర్థటి అది పట్టుకోవడానికి కుక్క పిల్ల పిల్లి పిల్లలు కొంటారేటి? కింగ్ కోబ్రా కాటేసిందనుకో
కాటికే తొందరగా పట్టుకోరా. హలో ప్రసాద్ కీర్తి తన మూడు బ్యాంక్ వచ్చారా అలాగే నువ్వు అక్కడ పట్టుకెళ్ళావు అర్జెంట్ గా నగలు కావాలంటున్నారు ఏం చెప్పమంటారా? ఒక అరగంట మేనేజ్ చేయి, ఈ లోపల నేను వచ్చేస్తాను. ఒక్క 10 నిమిషాలండి వచ్చేస్తున్నాను. అదిగో ఓ 10 నిమిషాలు వచ్చేస్తానంట. ఒరే ఏదో ఒకటి చేసి పాము తొందరగా పట్టుకోరా, ఇటు భయంతో వెనకాల తడిపేస్తాడు. అప్ప 50 వద్దండి నన్ను పట్టుకోవాలంటే. 50,000 పావును పెట్టుకుంటే 30,000, పామును పట్టుకుంటే 50,000. నీకు ధర్మంగా ఉందిరా? అబ్బబ్బా ఆ గొడవ లేవు తర్వాత ముందు మీరు పాముని పట్టుకుని చావండి మేము బయటికి వెళ్ళి చేస్తాం. ఆగమ్మా, 50,000 అడుగుతున్నాడు. ఎరా నీకు న్యాయంగా ఉందా? బేరం ఏమి లేదా? జస్ట్ త్రో మనీ ఆన్ హిమ్. 50,000 ఇచ్చేస్తావా? వెంటనే పడేస్తానండి. ఊరికి 50,000 పట్టించావు కదరా. ఎక్కడమ్మా బగరం గుట్టడికి వచ్చిందా? తొందరగా పట్టుకోరా. కొంచెంలో పర్లేదు తప్పించుకున్నారని బాబు. Oh my God. బండి విసిరిపో తొందరగా. తీసుకెళ్ళరా. పోండి బండికి. పోండి. అమ్మా పాము వెళ్ళిపోయింది. ఇక మనం గోదావరి కల్చర్ లో మాట్లాడుకుందామా? జస్ట్ షట్ అప్. మీరొద్దు మీ గోదావరి కల్చర్ వద్దు. అసలు మాటకొస్తే ఆ గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి కూడా నేను వెళ్ళను. మీరేంటి నించున్నారు? లెట్స్ గో. అరే అది ఏంటండి నాగరాజు గారు, బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నారు. ఛీ, ఈ పాము గోలంతా ఏంటండి? పావు వస్తే నన్ను చేయబడ్డావే. ఏమయ్యా పావులు చెప్పొస్తాయా ప్రసాదు? రాయ్ అయ్యారు బుట్టలోంచి పాము బయటికి ఎలా వచ్చిందిరా ఎదవా? నన్ను కొడతారండి బాబు. ఈ పెళ్లి చూపులు చెడగొడుతున్న నాకెలా పండి?